సో హై టీమ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మంది ఏంటంటే సార్ మనకు అడ్మిషన్ చేసేటప్పుడు అక్కడ మా కాలేజ్ ఉందండి, ఇండియన్ ప్రొఫెసర్స్ అండి, ఇండియన్ లెక్చరర్స్ అండి, సో కాలేజ్ వరకు అక్కడ ఉంటుంది, మొత్తం మేమే మేనేజ్ చేస్తామండి, ఫుడ్, హాస్టల్, కాలేజ్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎవ్రీథింగ్ అంతా అని చెప్పి అడ్మిషన్ చేస్తున్నారండి. అలాంటి కాలేజ్లో పొరపాటును కూడా జాయిన్ అవ్వద్దు. జాయిన్ అయితే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎందుకంటే మీరు ఎంబీబీఎస్ చదవడానికి ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంతే మీరు. సో సపరేట్గా మన కాలేజీ, మన హాస్టల్, మన ఫుడ్ వరకు ఓకే, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మనం చేయకూడదు. మనం అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళ కాలేజీలో మనం చదువుకొని వాళ్ళ ప్రొఫెసర్స్, వాళ్ళ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళు ఉండాలి. అంతే తప్పితే మన సపరేట్ కాలేజీ, సపరేట్ యూనివర్సిటీ అని ప్లాన్ చేసి అలాంటి ఇండియన్ లెక్చరర్స్ ఉంటారు అని ఆ కాలేజీకి, ఆ కంట్రీస్కి వెళ్తే మాత్రం 100% డిగ్రీ ఇన్వాలిడ్. కిర్గిస్తాన్ కూడా అంతే. ఇంటర్న్షిప్ అక్కడ చేయకుండా మీరు హైదరాబాద్లో చేస్తారంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎగ్నెస్ట్ ఎన్ఎంసీ రూల్స్ అండి. ఓకేనండి. ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. ఉజ్బెకిస్తాను, కిర్గిస్తాను, వియత్నాం ఆల్సో.